అందరికీ ప్రైజ్ లాడమ్మా. ముందుగా అందరికీ కూడాను యేసు క్రీస్తు యొక్క శిలువ విజయ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను తల్లి. ఆ దేవాది దేవుని యొక్క కృపా వరములు మనందరి పైన కూడా ఎల్లకాలం ఉండాలని, ఆ దేవాది దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రేమ మనందరి పైన నిలవాలని, ఆ దేవాది దేవుని యొక్క కృపా కల హస్తం నీడలో మనమందరం కూడా ఎంతో ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పొందుకునే భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు మనకు ప్రసాదించాలని, ఆ దేవాది దేవుని ఎంతో భక్తి విశ్వాసంతో వేడుకుందామమ్మా. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక 2 మాటలు మీ అందరికీ తెలియజేస్తాను. 2 మాటలు ఏంటంటే, మన క్రైస్తవ ప్రతి బిడ్డ కూడా గుర్తుంచుకోవాల్సినవి. ఒక మనిషి జీవిత కాలమంతయు జీవించినా కూడా మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ కరుణను అర్థం చేసుకోలేమంట. రెండవది ఏమిటంటే, ఒక మనిషి వాక్యాన్ని విని ఆత్మ పరిశీలన చేసుకొని ఎప్పుడైతే ఆ వ్యక్తి మారు మనసు పొందగలుగుతాడో, ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొందుటకు క్షణకాలమైనను ఎక్కువేనంట. ఒకసారి బాగా ఆలకించండి అమ్మా. ఆ దేవాది దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలంటే మన జీవితకాలం అంతయు కూడా సరిపోదంట. రెండవది, ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో ఆ వ్యక్తి మారు మనసు పొందడానికి క్షణకాలం కూడా ఎక్కువేనంట. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన జీవితాంతం బ్రతికినా కూడా ఆ దేవాది దేవుడు మన ఎడల ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఆ దేవుని యొక్క ప్రేమ అనంతమైనది కాబట్టి మనం ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేము తల్లి. కానీ ఎప్పుడైతే మనం మారు మనసు పొంది, ప్రభువా నీవు నా రక్షకుడివి, నా సొంత రక్షకుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను అని మనం ఈ లోకపరంగా మరణించి నూతనముగా తండ్రిలో మనం ఎప్పుడైతే జన్మిస్తామో ఆ జన్మ ఒక్క క్షణము కాలమే ఎక్కువంట. చూడండి ఎంత గొప్పగా ఆ దేవాది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడో. ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందా అమ్మా? ఓకేనమ్మా. మార్కు సువార్త 15వ అధ్యాయం తీసుకోండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 32 వచనాల వరకు చదవండి అమ్మా. మార్కు సువార్త 15వ అధ్యాయం 29 నుంచి 32 వచనాల వరకు చదవండి. ఆ మార్గమున వచ్చిపోవువారు తలలోపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములాడిరి. ఇట్లే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పరిహాసము చేయుచు, ఈయన ఇతరులను రక్షించెను కాని తనను తాను రక్షించుకొనలేడాయెను అని పలికిరి. ఇజ్రాయేలు రాజగు క్రీస్తుని దిగి రానిమ్ము, అప్పుడు మనము చూచి విశ్వసింతుము అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరు అట్లే ఆయనను నిందించిరి. చాలమ్మా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువునకు ఇరుపక్కల సిలువ వేయబడిన వారు ఒక ఇద్దరు దేశద్రోహులు ఉంటారు. అంటే దొంగలని వ్రాయబడింది, కానీ దొంగలకు సిలువ శిక్ష అనేది పడదు. ఆనాటి కాలంలో సిలువ శిక్ష కంటే మించిన శిక్ష లేదు. ఈనాడు మనం ఉరి శిక్షను చూసుకున్నట్టయితే ఉరి శిక్ష కంటే కూడా ఎంతో అధికమైన శిక్ష సిలువ శిక్ష. కాబట్టి ఒక దొంగలకు సిలువ శిక్ష అనేది వేయబడదు. ఎందుకంటే వాళ్ళు దేశద్రోహులై ఉంటారు. వాళ్ళు రోమా ప్రభుత్వానికి విరుద్ధమైన కార్యకలాపాలు ఎన్నో చేసి ఉంటారు. కాబట్టి వారికి సిలువ శిక్ష అమలు చేయడం జరిగింది. కానీ ఈ ఇరుపక్కల సిలువ వేయబడిన ఈ ద్రోహులు ఇద్దరు కూడా క్రీస్తు ప్రభువును నిందిస్తున్నారా, ఒకరే నిందిస్తున్నారా? అందులో ఇద్దరు అని ఉంది. కానీ చాలా మంది, ఇప్పుడు మనం వాక్యం చదివాం కాబట్టి ఇద్దరు అని తెలుస్తుంది.
కానీ చాలా మంది క్రైస్తవ సహోదరులు అనుకోవడం ఏంటి అంటే ఒక దొంగ మాత్రమే ప్రభుల వారిని దూషించాడు అని చాలా మంది నేటికి కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇద్దరు దూషిస్తున్నారు. ఇద్దరు ఎందుకు దూషిస్తున్నారో మనం ఈ వాక్య భాగంలో తెలుసుకుందాము. పిదప ఆ మార్గమున వచ్చిపోవారు తలలు ఊపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా. ఇది చాలా హేళనకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పిదప అనగా బాగా గమనించండి అమ్మా, మనం పై వాక్యాలను గనక చూసుకున్నట్లయితే పిదప అనేది కల్వరి గిరిలో యేసు ప్రభుల వారిని సిలువ వేసిన తరువాత యేసు ప్రభునకు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని సిలువ వేసిన తరువాత జనులు మాట్లాడుకునే మాటలు, హేళనకరమైన మాటలు, యేసు ప్రభును అవమానిస్తూ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆ మార్గమున వచ్చిపోవారు అనగా సిలువ చెంత నిలబడిన వారు కారు వీరు. ఆ మార్గమున వెళుతూ ఉన్నవారు వాళ్ళు ఎలా హేళన చేస్తూ ఉన్నారు ప్రభుల వారిని అంటే, తలలు ఊపుచు అడ్డంగా, అంటే అసంపూర్తిగా, హేళనగా, వ్యంగ్యంగా తలలు ఊపుచు ఏమంటున్నారు, ఆహా, అయిపోయింది ఈయన పని అన్నట్టుగా ఆహా అనే మాటను, ఆహా అనే పదాన్ని అక్కడ వాడుతూ ఉన్నారు వీరు. ఆహా, ఈయన పెద్ద ఏదో దైవ కుమారుడు అని చెప్పుకున్నాడు, ఏదో అద్భుతాలు చేశాడు, ఎంతో మందిని సువార్తను ప్రబోధించాడు, అయిపోయింది ఈయన పని. మనం ఎంతమందిని చూడలేదు ఇలాంటి వారిని, ఈయన కూడా అలాంటి వాడే, కానీ దైవ కుమారుడు అని చెప్పుకున్నాడు అని ఆహా అనే పదంలో అంత వ్యంగ్యమైన మాటలు ఉంటున్నాయి దైవ బిడ్డలారా. అంతేకాకుండా ఇతను దేవాలయాన్ని పడగొట్టి, ఇజ్రాయేల్ దేవాలయాన్ని కట్టడానికి 40 సంవత్సరాల పైన పట్టింది. ఆ దేవాలయాన్ని ఇతను పడగొట్టి కేవలం 3 దినాలలో మళ్ళీ నిర్మిస్తానని గొప్పగా ప్రగల్భాలు పలికాడు. నోటితో అన్నంత సులువు కాదు. ఇప్పుడు నీ శిలువ మీద ఉన్నావు కదా, దిగిరా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? శిలువకు అంటగొట్టబడి ఉన్నావు. నీకిది సరి అయిన శిక్షే నీవన్న మాటలకు అని హేళన చేస్తూ ఉన్నారు. ఆ దారిన వచ్చిపోయేవారు అందరూ చూస్తూ. చూడండమ్మ 30వ వచనము, శిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములాడిరి. వచ్చిపోయేవారు అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి, నువ్వు శిలువ నుండి దిగిరావయ్యా, నువ్వు 3 దినాలలో ఆలయాన్ని పడగొట్టి నిర్మిస్తానన్నవాడా, ఏమైనా ఇప్పుడు నీ మాటలు. చూడండమ్మా, ఎంత వ్యంగ్యమైన మాటలో. నేటికి కూడా మనము కొంతమందిలో ఇలాంటి మాటలు చూస్తాం. అది ఒక ఈటతోటి పొడిచిన దానికంటే కూడా ఎక్కువ మనకి బాధ కలిగిస్తుంది ఈ మాటలు. ఇలాంటి మాటలు బయట ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, ఇంకేం లేదు, వాళ్ళంతా రోడ్డు మీద పడిపోయారు, ఇక వాళ్ళు దిక్కు లేదు, దశ లేదు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఉన్నప్పుడు ఆగలేదు. ఇలాంటి మాటలు మనం ఈ లోకంలో ఇప్పటికి కూడా వింటున్నాం. అలాంటి మాటలు విన్నవారు ఆత్మ వంచన చేసుకోలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు నేటికి ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. ఈట పోటు కంటే కూడాను మాట పోటు మహాఘోరమైనది. అది ఒక మాట, హేళనకరమైన వ్యంగ్యమైన మాటలు, మహాఘోరమైన మాటలు దైవ బిడ్డలారా. అవి మనం నేటికి కూడా మనం చూస్తున్నాము. అవమాన భారముతో ఎంతో మంది కూడా సూసైడ్ చేసుకోవడం కూడా మనం అనునిత్యం వార్తల్లో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. వీళ్ళు అదే అంటున్నారు, సిలువ నుండి దిగిరమ్ము. సవాల్ చేస్తూ ఉన్నారు ప్రభుకి, సిలువ నుండి దిగిరమ్ము, ముందుగా నిన్ను నీవు రక్షించుకో. ఈ లోకానికి రక్షించుటకొచ్చిన లోక రక్షకు నన్ను చెప్పి ఉన్నావు కదా, దైవ కుమారుడనని చెప్పి ఉన్నావు కదా, అదంతా తర్వాత. కానీ ముందు నిన్ను నీవు రక్షించుకో, సిలువ నుండి కిందికి దిగిరమ్ము అని హేళన చేస్తూ సవాలు విసురుతూ ఉన్నారు.
చూడండమ్మా, ఇంత అవమానకరమైన మాటలు ప్రభు పడుతూ వాళ్ళ నోటి గుండా వింటూ ఉన్నాడో చూడండి తల్లి. 31వ వచనం చూడండి. అట్లే ఈ పరిహాసం చేసే దారి వెంట వచ్చి పోయేవరే కాకుండా ధర్మశాస్త్ర గ్రంథాన్ని పూర్తిగా చదివి ఆవాహనం చేసుకొని ఇజ్రాయేలు ప్రజలకి ప్రబోధించు యెహోవా దేవుని యొక్క వాక్కును ప్రబోధించు ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను పరిహాసము చేయించు ఈయన ఇతరులను రక్షించనే గాని తనను తాను రక్షించుకోలేడాయను అని పలికిరి. వీరు సామాన్యులు కాదు, మనలాంటి సామాన్య ప్రజలు కాదు. వీరెవరు? ప్రధాన అర్చకులు అంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే వీళ్ళ పదవిని ఒక బిషపులతోటి సమానం దైవ బిడ్డలారా వీరు. అంతేకాకుండా ధర్మశాస్త్ర బోధకులు అంటే గురువులతో సమానము. అమ్మా, వీరిని వారితో పోలుస్తున్నందుకు ఏమనుకోవద్దమ్మా. కాకపోతే మీకు అర్థమవడం కోసము తెలియచేస్తున్నాను, అంతేకాని మన గురువులు కానీ బిషపులు కానీ నేను వీరిలాంటి వారినని సంబోధించడం లేదమ్మా. బాగా ఈ మాటని గమనించండి. ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను కూడా పరిహాసం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలకి యెహోవా దేవుని యొక్క వాక్కును వినిపిస్తున్న వీరికి కూడా ఈయన దైవ కుమారుడని చెప్పుకున్నాడు, ఈయననే దేవుడని చెప్పుకున్నాడు, ఈయననే యెహోవా దేవుని యొక్క ఏకైక కుమారుడనని చెప్పుకున్నాడు అని పరిహాసం చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారమ్మా పరిహాసం? ఒకసారి తెలియజేయండి. ఈ మాటలను ఆలకించిన మిగతా వారందరూ కూడా ఏమి అంటున్నారంటే ప్రభుల వారిని ధర్మశాస్త్ర బోధకులు పరిచయలే, అంటే ధర్మశాస్త్రాన్ని దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్న వారే ఆ ప్రభువుని విమర్శించినప్పుడు, హేళన చేసినప్పుడు, దూషించినప్పుడు మనము కూడా దూషించడము సమ్మతమే కదా. చూడనమ్మా, ఒక ధర్మశాస్త్రకుని ప్రధాన అర్చకుని నోటిలో నుండి వెలువడిన వాక్యాన్ని మనం ఈరోజు మన గురువుల్ని వారు చెప్తే మనం తూచా చెప్పకుండా పాటిస్తాం సువార్త పరంగా. ఎందుకంటే మనకు వారు ఆధ్యాత్మిక తండ్రి కాబట్టి, గురువులు కాబట్టి. అదేవిధంగా అలనాటి ప్రజలు, శిలువ చెంత ఉన్న ప్రజలు కూడా ఈ ప్రధాన అర్చకుల మాటలను, ధర్మశాస్త్ర బోధకుల మాటలను ఆలకించి వారు ఏ విధముగా పరిహాసం చేయుచున్నారో అదే విధముగా మిగతా వారందరూ కూడా పరిహాసం చేస్తూ ఈయన ఇతరులను రక్షించనే కాని తనను తాను రక్షించుకోలేడాయను అని పలికిరి. 32వ వచనం చూడమ్మా. ఇజ్రాయేలు రాజగు క్రీస్తును దిగిరానిమ్ము. ఇవి సవాల్తో కూడిన మాటలు. ఇవి ఏం చేస్తున్నారు? ప్రభులని ఎంతగా అవమానిస్తున్నారంటే సవాలుతో కూడిన మాటలు. ప్రభువా, నీవు దేవుని కుమారుడైన క్రీస్తునని చెప్పుకున్నావు కదా, ఇజ్రాయేలునకు రాజునని చెప్పుకున్నావు కదా, సిలువను నుండి దిగురా ముందు అని ఒక సవాలు విసురుతూ ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే దిగి వస్తావో, ఇజ్రాయేలు రాజా యేసు క్రీస్తు ప్రభువా, అప్పుడు మనము చూచి విశ్వసిస్తాము. నువ్వు ఎప్పుడైతే దిగొస్తావో అప్పుడు మేము విశ్వసిస్తామని ప్రధాన అర్చకులు అంటూ ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు అంటూ ఉన్నారు అని హేళన చేసిరి. ఆయనతో పాటు అప్పుడు యేసు ప్రభువునకు కుడి వైపున ఎడమ వైపున ఉన్న ఇద్దరు నేరస్తులు అప్పుడు విమర్శిస్తూ ఉన్నారు ప్రభుల వారిని. వాక్యాన్ని చాలా గమనించండి అమ్మా, వాక్యాన్ని గుర్తించండి, చూడండి ఒకసారి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనని నిందించిరి. మొట్టమొదటిసారిగా వీరిద్దరు నిందించలేదు దైవ బిడ్డలారా. ఎప్పుడైతే ధర్మశాస్త్ర బోధకులు ప్రధాన అర్చకులు విమర్శించారో వారు నిందిస్తున్నది వాస్తవమే కదా. ఎందుకంటే వారు సామాన్యమైన వ్యక్తులు కాదు, పెద్ద వ్యక్తులు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మోసే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తులు ఇజ్రాయేల్ జనాంగానికి. వారు అబద్ధం ఆడరు కదా. ఈ క్రీస్తు ప్రభువే దైవ కుమారుడని చెప్పుకున్నాడు, యూదుల రాజులని చెప్పుకున్నాడు అని ఈ వీరిద్దరు కూడా కుడి ఎడమల ఉన్న ఈ ఇద్దరు నేరస్తులు కూడా యేసు ప్రభుని నిందించడం మొదలు పెడుతూ ఉన్నారు.
చూడండమ్మా, అప్పటి వరకు కింద అటు ఇటు పోయేవారు కావచ్చు, యేసు ప్రభు శిలువ చెంతన ఉన్నవారు కావచ్చు, వారే నిందించారు, హేళన చేశారు. కానీ ఇప్పుడు తన ప్రక్కనున్న ఇద్దరు నేరస్తులు కూడా ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. చదవండమ్మా, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండమ్మా. 34వ వచనము ఒకటి చదవండి చాలు. లూకాసు వార్త. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. చాలమ్మా, చూడండి అమ్మా, ఇక్కడ యేసు ప్రభు వారి ఎంతైతే అవమానిస్తున్నారో, హేళన చేస్తున్నారో, సవాలు విసురుతున్నాడో అవన్నీ కూడాను ప్రభుల వారు మరణ వేదనలతో ఉండి, మరణ వేదనను అనుభవిస్తూ ఈ అవమానాలన్నీ కూడా ఆ మరణ వేదనతో పాటు అనుభవిస్తూ ఉన్నాడు. వారు చేస్తున్న సవాళ్లను ఆలకిస్తూ ప్రభుల వారికి కోపము రాలేదు. దైవ బిడ్డలారా, ఆ దేవాది దేవుడు అప్పటికి కూడా వారి మీద ప్రేమ కురిపిస్తూ, మనం అనుకున్నాం కదా మొదట్లో, యేసుక్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి మన జీవిత కాలం అంతా కూడా సరిపోదని ఇక్కడ ఈ వాక్యము నిరూపిస్తుంది. దైవ బిడ్డలారా, అప్పుడు యేసు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. చూడండమ్మా, ఎంత గొప్ప మాట అంటే ఇది. ఆ తండ్రి ప్రేమను మనం ఎన్ని జన్మలెత్తినా కూడా మనం అర్థం చేసుకోలేము తల్లి. అంత మరణావస్థలో ఉన్నా కూడా, వారితో అన్ని హేళనకరమైన మాటలను వింటున్నా కూడా, అన్ని సవాళ్లు వారు విసురుతున్నా కూడా ప్రభు చేయి ప్రార్థన ఏంటి అంటే, తండ్రి యెహోవా దేవా, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. చూడండి, ఇది గొప్ప ప్రార్థన. ఇది ఈ ప్రార్థన ఆలకిస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి, ప్రభును మనం ఏమంటున్నాము, ప్రభు మన కొరకు ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో కావాల్సింది ఇదే. నిన్నెవరైనా ద్వేషించారా, దూషించారా, బాధ పెట్టారా, ప్రభువా, ఆయన నా సహోదరుడు సహోదరి, వారిలో సాతాను ప్రవేశించి నన్ను దూషిస్తుంది తండ్రి. ఆ సాతాను వెళ్ళగొట్టు శక్తి నా ప్రార్థనా శక్తికి ప్రసాదించు, దయచేయి, పవిత్రాత్మ సర్వేశ్వరుని నాలో నింపి వారిని క్షమించు, మంచి గుణాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని మనం ప్రార్థన చేసే క్రైస్తవ బిడ్డలుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఓట్లు వేసి ఆయన వస్త్రములను కూడా పంచుకొనిరి. తర్వాత చూడండమ్మా, యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేసిన తర్వాత, ఏ ప్రార్థన? తండ్రి, వీరు చేయుచున్నదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని ప్రార్థన చేసిన తర్వాత అక్కడ జరిగే మార్పును ఒకసారి చూద్దామమ్మా. 39వ వచనం చదవమ్మా. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్నే నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. చాలమ్మా, ఇక్కడ ఒక్క బాగా ఆలకించండి. అంతకుముందు యేసుక్రీస్తు ఇరుప్రక్కల ఉన్న ఆ నేరస్తులలో ఇద్దరు నిందించారు. కానీ 39వ వచనంలో ఏమి జరుగుతుంది? ఒక నేరస్తుడు మాత్రమే నిందిస్తూ ఉన్నాడు. ఏమని? సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు మాత్రమే. ముందు మనం ఇద్దరిని చూశాం కదా, ఇప్పుడు ఒకడు. నీవు క్రీస్తువు కదా. ఎప్పుడు అంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ఆ దేవాది దేవునికి ప్రార్థన చేసిన తర్వాత, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అంటే, ఇక్కడ ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆ దేవాది దేవుని ఏమని ప్రేయర్ చేశాడో, ప్రార్థన చేశాడో ఇతనికి అర్థం కాలేదు.
ఇతనికి అర్థం కానట్లుగానే నేటి క్రైస్తవ సమాజంలో చాలా మంది క్రైస్తవులకు అర్థం కావడం లేదు. దైవ బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఆయన దేవుడైతే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయి, ఆయన దేవుడైతే నాకెందుకు ఈ వ్యాధి బాధలు వస్తాయి, ఆయన దేవుడే అయితే నేనెందుకు ఆర్థిక ఇబ్బందులలో ఉండాలి, ఆయన దేవుడే అయితే నా సంపాదన అంతా కూడా బురదలో పోసిన నీరులా ఎందుకు మారుతూ ఉంది, నా కళ్ళ ముందు ఇట్లా చూసిన వాళ్ళు అట్లా బాగుపడిపోతూ ఉన్నారు. నిజంగా దేవుడు లేడు అనేవారు లేరా అమ్మా ఈ రోజుల్లో? ఎప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన ఈ నేరస్తుడు పలికే మాటలు ఈ రోజు మనలో చాలా మంది కూడా పలుకుతున్నాము. ప్రియ దైవ బిడ్డలారా, చూడండి అమ్మా 40వ వచనము, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వచనము. చదవమ్మా 40వ వచనము. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా, నీవు కూడా అదే శిక్షను అనుభవించుచున్నావు గదా. ఓకే, చాలమ్మా. ఇక్కడ రెండవ వాణిలో కొద్దిగా మార్పు రావడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. రెండవ వాణిని గద్దించుచు నీవు దేవునికి భయపడవా అంటే ఇక్కడ ఏ మాట వాడుతూ ఉన్నాడు? దేవుడు అనే మాట వాడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను ఆలకించాడు, నమ్మాడు, విశ్వసించాడు కాబట్టి ఆయన దేవుడు అని తెలుసుకున్నాడు. అర్థమవుతుందామా? అందుకే అంటున్నాడు రెండవ వానితో, నీవు దేవునికి భయపడవా అంటే యేసుక్రీస్తుని దేవుడని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి, నిందించిన వ్యక్తికి, నిందించిన నేరస్తునికి తెలియజేస్తున్నాడు ఇతను. నీవు కూడా అదే శిక్షను అనుభవించున్నావు కదా. ఆయన ఆ శిక్షను అనుభవించడం అన్యాయము, కానీ మనం ఈ శిక్షను అనుభవించడం న్యాయము. ఎందుకంటే మనము బందిపోట్లము. ఈ రాజ్యానికి వ్యతిరేకముగా మనం ఎన్నో కార్యకలాపాలను చేసి ఉన్నాము. ఇప్పటి వరకు ఎంతో మందిని మనం హత్య చేసి ఉన్నాము, ఎంతో మంది దగ్గర మనం దోచుకొని ఉన్నాము. చట్ట విరుద్ధమైన పనులను మనము చేయరాని తప్పులను చేశాము. కాబట్టే అన్నిటికంటే పెద్ద శిక్ష అయిన శిలువ శిక్ష ఈ రోమా ప్రభుత్వం మనకు విధించింది. ఇది మనకు న్యాయమే. నీవు దేవునికి భయపడు అని తన తోటి అతనితో అంటూ ఉన్నాడు. దైవ బిడ్డలారా, 41వ వచనం చూడమ్మా, చదువు తల్లి. న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగు ఫలితములు అనుభవించుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరగడు అని. చాలమ్మా, వాళ్ళు చేసిన ఆయన కూడా ఇక్కడ ఈ దొంగ బయట పెడుతూ ఉన్నాడు. మనం ఏం చేశామో మన ఇద్దరికి తెలుసు. కానీ ఈ దొంగ ఎప్పుడైతే ఆయన దేవుడని అన్నాడో, ఎప్పుడు కూడా ఆయన యేసుక్రీస్తు యొక్క సువార్తను విని ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు చేసిన అద్భుత క్రియలను కావచ్చు, సూచక క్రియలను కావచ్చు, స్వస్థతలను కావచ్చు వీరు కళ్ళారా చూసి ఉండకపోవచ్చు. కానీ ఆ నేరస్తుడు యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన చేసిన ఒకే ఒక ప్రార్థన, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము తండ్రి అనే ఆ ప్రార్థన ఆలకించిన ఇతను, నిండు విశ్వాసంతో ఆలకించిన ఈ నేరస్తుడు అతనిని దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. దైవ బిడ్డలారా, చదవండి అమ్మ 42వ వచనము. యేసు వంకకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొను అని విన్నవించెను. చాలమ్మా, చాలు తల్లి. ఇక్కడ చూడండి, జీవిత అంతము వరకు కూడా యేసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోలేము. కానీ మారు మనసు పొందితే ఆ దేవుడు తన పరిశుద్ధ హస్తాన్ని మన పైన చాచి మనలను స్వస్థపరచుటకు క్షణకాలము కూడా ఎక్కువనేనంట. దైవ బిడ్డలారా,
నేను ముందు ఈ 2 మాటల గురించి తెలియపరిచింది అందుకే ఈ వాక్యాలను బట్టి. యేసు వంకకు తిరిగి యేసు దయాగుణముతో బ్రతిలాడుతూ అంటున్న మాట ఏంటంటే, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నేను పాపిని తండ్రి, చేయరాని తప్పిదాలెన్నో చేశాను, హత్యలెన్నో చేశాను, దోపుడు సొమ్మును ఎంతగానో దోచుకున్నాను. నేను చేసిన అన్ని కూడా దైవానికి ఇటు ఈ లోకానికి కూడా విరుద్ధమైన పనులే చేశాను. నేను పాపిని ప్రభువా, నీ ప్రార్థన ఆలకించాను నేను. కాబట్టి తండ్రి, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీవు మరణిస్తావు, తిరిగి నీవు లేస్తావు, సమాధిని బద్దలు కొట్టి లేస్తావు, నీవు వెళుతావు. కానీ మేము పాపులము, నేను పాపిని తండ్రి, మేము నరకానికి వెళ్తాం. నేను నరకానికి వెళ్ళటకు ఇష్టపడడం లేదు తండ్రి, నేను మారు మనసు పొంది ఉన్నాను. నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దైవ బిడ్డలారా, ప్రభు పలికిన గొప్ప మాట 43వ వచనం చదవమ్మా. యేసు వానితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. చాలమ్మా, చూడండమ్మా, యేసుక్రీస్తు ప్రభువు మారు మనసు పొందిన ఆ నేరస్తుడికి క్షమించడానికి ఒక క్షణకాలమే ఎక్కువ. ప్రభుల వారికి క్షమించడానికి క్షణకాలమే ఎక్కువ. వెంటనే అంటున్నాడు ప్రభుల వారు, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు. అతడు చేసిన పాపములు, తప్పిదములు, హత్యలు, నేరాలు అన్నీ కూడా మన్నించేస్తున్నాడు తండ్రి. ఎందుకంటే పశ్చాత్తాపముతో మారు మనసు పొంది, ప్రభువా నీవు పరలోకంలో చేరినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో తండ్రి అని ప్రార్థించాడు. కాబట్టి ఈ ప్రార్థన ఈరోజు మనం చేయగలగాలి దైవ బిడ్డలారా. కొందరు అంటుంటారు, నేను సంవత్సరాల కొలది ప్రేయర్ చేస్తున్నాను ఆ దేవాది దేవునికి, ఎందుకో నా మీద ఆయన కరుణ కలగడం లేదు, నా ప్రార్థన ఆయన ఆలకించడం లేదు అంటూనే అవిశ్వాసముతో సంవత్సరాల కొలది ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఏమని చేస్తున్నారు? ప్రభువా ఇన్ని రోజులు నా ప్రేయర్ నువ్వు ఆలకించకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచైనా ఆలకించింగా, నేను విశ్వాసంతో చేస్తున్నా అని ఇలాంటి క్రైస్తవ బిడ్డలు లేరా? చెప్పండి అమ్మా ఒకసారి. మరి అది విశ్వాసమైన ప్రార్థన, అవిశ్వాసమైన ప్రార్థననా? ఇలాంటి వాళ్ళు ఈరోజు ఈ వాక్యాలను బట్టి తెలుసుకోవాలి. ఈ వాక్యాలను బట్టి తెలుసుకోకపోయినా కూడా ఈ వాక్యాలను తర్వాత వాళ్ళు ధ్యానించుకున్న చాలు. ప్రభువా, ఒక నేరస్తుడు, కటిక హృదయం కలిగిన ఒక నేరస్తును నువ్వు క్షమించావు. వెంటనే క్షమించి నేడే నీవు నాతో పరదైస్సులో ఉందువు అని ఆ బిడ్డ పాపాలన్నీ క్షమించావు. తండ్రి నన్ను క్షమించవా అని ఆ తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థించు దైవ బిడ్డ. ప్రభు నిన్ను కూడా, నన్ను కూడా, మనందరి కూడా ఆయన క్షమించాలని, మన వైపే చూస్తున్నాడని మన ప్రార్థనలో ఆయనను మనం చూడగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 31వ వచనము యోహాను సువార్త 19వ అధ్యాయం చూడమ్మా ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనము. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు, అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేటకు అనుమతి నిండు అని అడిగిరి. 32వ వచనం కూడా చదవండి. 32, 33. కావున సైనికులు వెళ్లి యేసుతో పాటు సిలువ వేయబడిన వారి కాళ్లను విరగగొట్టిరి. కాని వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన
అప్పటికే మరణించి ఉంటుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. చాలమ్మా. శుక్రవారం రోజు యేసు ప్రభుని సిలువ వేయడం జరుగుతుంది కదమ్మా, అంతే కదా. అవునన్నా. శనివారం రోజు వీరు పిలాతు దగ్గరకు వెళ్లి పర్మిషన్ తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆదివారం రోజు సబ్బాత్ రోజు విశ్రాంతి దినము కాబట్టి శిక్ష ఎవరు కూడా అనుభవించకూడదు. ఒకవేళ వారు మరణించకుంటే వారిని చంపేసి ఆ శిలువ నుండి దించాలి. అది యూదుల ఆచారం కాబట్టి వీరు యూదులు వెళ్లి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుంటూ ఉన్నారు. దానికి పిలాతు కూడా వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత వీళ్ళు శిలువ చెంతకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అప్పటికే మరణించి ఉంటాడు. ఈ ఇద్దరు నేరస్తులు మరణించి ఉండరు. అప్పటికి ఉండపోయేసరికి వీళ్ళిద్దరి కాళ్ళను సుత్తెతో విరగగొట్టబడడం జరుగుతూ ఉంది. అంటే మరణించే వరకు కూడా వారిద్దరిని కూడా కాళ్ళు విరగొడుతూ ఉన్నారు. మనం లేఖనాలలో చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఆయన ఎముకలలో ఒకటి కూడా విరగగొట్టబడదు అను లేఖనము ఇక్కడ నెరవేరను అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువుని వారు కొట్టరు అన్నమాట, విరగగొట్టరు యేసు ప్రభు కాళ్ళను. అదే విధంగా విరగగొట్టిన తర్వాత అప్పుడు యేసు క్రీస్తు చెంతకు ఒక సైనిక అధికారం రావడం జరుగుతుంది బల్యాన్ని పట్టుకొని. ఈయన బల్లెము తీసుకొని యేసు ప్రభు పక్కలో బల్లెంతో పొడవం జరుగుతూ ఉంది అమ్మా. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. ఆ బల్లెము పోటు ఎంత స్పీడ్ గా వెళ్తూ ఉందంటే ప్రక్క నుంచి గుండెలోకి వెళ్తూ ఉంది. యేసు ప్రభు యొక్క గుండెలోనికి వెళ్తూ ఉంది. ఆ గుండెకి తాకుతూ ఉంది బల్లెము. తాకినప్పుడు ఆ యేసు ప్రభు యొక్క హృదయములో నుండి రక్తము నీరు ఈ బల్లెం ఎప్పుడైతే ఆ సైనికుడు బయటకు తీస్తాడో వెంటనే ప్రోక్షించడం జరుగుతూ ఉంది. ఆ రక్తము ప్రోక్షించినప్పుడు ఈ సైనికునికి ఒక కన్ను సరిగా అవుపడదు, గుడ్డి కన్ను గలవాడై ఉంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క రక్తము నీరు ఇతని మొహము పైన పడగానే వెంటనే ఆ కన్ను తేట తెల్లముగా కనబడడం జరుగుతూ ఉంది. యేసు ప్రభు శిలువ పైన వేలాడడము, ఆ శిలువలో నుండి తాను పొడిచిన బల్లెపు పోటులో నుండి రక్తము నీరు ప్రోక్షించడము కల్లారా చూస్తూ ఉన్నాడు దైవ బిడ్డలారా. వెంటనే అతను ఈ విధముగా అంటూ ఉన్నాడు. తన శిరస్త్రాణం తీసి పక్కన పెట్టేసి మోకరిల్లి యేసు ప్రభు వైపు చూస్తూ చేతులు ఆకాశం వైపు ఎత్తి ఏమంటున్నాడంటే, అది చూచినవాడు అనగా ఈ సైనికుడు, ప్రక్కన బల్లెముతో పొడిచిన సైనికుడు దీని గురించి చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు? అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని నేను ఎరుగుదును. చూడండి ఎంత గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నాడో. అతడు దీని గురించి ఇలా చెప్తూ ఉన్నాడు. అతడు చెప్పినది వాస్తవం. అతడు చెప్పినది ఏం చెప్పాడు అతడు అంటే, అతని సువార్త వాస్తవము, అతని స్వస్థతలు వాస్తవము, అతని సూచక క్రియలు వాస్తవము, అతడు దైవ కుమారుడని చెప్పిన మాట అన్నిటికంటే వాస్తవము. అతడు దైవ కుమారుడు, అతడు సాక్షాత్తు దేవుడని నేను విశ్వసిస్తున్నాను అని ఒక అన్యుడు పలుకుతున్న సాక్ష్యం ఇది దైవ బిడ్డలారా. రోమ సైనికుడు పలుకుతున్న సాక్ష్యం ఇది. యూదుడు కాదు పలుకుతున్నది ఇక్కడ, రోమా సైనికుడు. యేసు ప్రభుని కొరడాలతో కొట్టిన ఏ సైనికుడున్నాడో ఆ సైనికులకు అధికారి ఇతను. యేసు ప్రభుని శిలువ పైన అంటగొట్టుబడి ఉన్నాడో ఆ సైనికులకు అధిపతి ఇతను. ఆ సైనికుడు గొప్ప సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు. ఇతడు సాక్షాత్తు దైవ కుమారుడు, ఇతడు చెప్పుడు అన్ని నిజమని అతనికి తెలుసు కాబట్టి, అతడు దేవుడు కాబట్టి మీ అందరికి తెలియపరిచాడు అని గొప్ప సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ స్వస్థ పొందింది ఎంతమంది అమ్మా?
యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఇద్దరిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని తనతో పాటు పరలోకానికే తీసుకువెళ్తూ ఉన్నాడు. రెండో వ్యక్తి కరుడు గట్టిన సైనికుడు. వీరిలో జాలి దయ ఉండదు. జాలి దయ ఉంటే ఆనాటి రోమా ప్రభుత్వము హింసించేటందుకు అంటే శిక్షించేందుకు వీరిని ఉంచుకోరు. శిక్ష వీరికి ప్రత్యేకించబడి ఉంటుంది. వీరి కంటి గుండా నీరు రాకూడదు. ఎదుటివాడి వీపులో నుండి రక్తం ఎలా కారితే ఆ రక్తాన్ని చూసి వీరు ఆనందించాలి. అలాంటి కఠిన హృదయులనే అలాంటి రోమా ప్రభుత్వము శిక్షించడానికి ఎన్నుకున్న సైనికులు వీరు దైవ బిడ్డలారా. ఎంత కఠిన హృదయులు! ఆ హృదయం బండలాంటి హృదయం కరిగి అన్యుడైన ఆ సైనికుడు యేసుక్రీస్తు ముందర మోకరిల్లి ఈయన దేవుడు అని సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. దైవ బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో ఆ వాక్యాన్ని వాక్యపరంగా లేకపోతే అక్షరపరంగా చూస్తే మనం బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు చదివినా మనకు అర్థం కాదు దైవ బిడ్డలారా. కానీ ఆధ్యాత్మికమైన మనసుతో చూసి చదివితే దేవాది దేవుడి స్వరం అన్నీ నువ్వు వినగలుగుతావు దైవ బిడ్డలారా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుని యొక్క పరిశుద్ధ వాక్కును శిలువ విజయ మహోత్సవం రోజున నాతో తెలియపరిచాడని విశ్వసిస్తున్నాను. ఆ పవిత్ర ఆత్మ దేవుడు ఆలకిస్తున్న మీ అందరి హృదయాలను తెరిచి ఈ వాక్యాన్ని మీ అందరి హృదయాంత రంగాలలో పదిలపరిచాడని నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమెన్.